సందీప్ రెడ్డి వంగ అసలు ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా అంటూ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇంకా ఎక్కువగా స్పీడ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి బాలీవుడ్ ఒక స్టార్ హీరోని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇంకా బీభత్సం అయిపోతుంది ఈ సినిమా, అసలు ఊహించుకుంటూనే రక్తం మరుగుతుంది అనే విధంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనుకుంటారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు, ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రభాస్ గారి స్పిరిట్ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అది మొదలు అనౌన్స్మెంట్ దగ్గర నుంచే సినిమాకి హైప్ అనేది విపరీతంగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు పక్కన పెద్ద మార్కెట్ ఉన్న హీరో, సందీప్ రెడ్డి వంగ గారు దాదాపు 1000 కోట్ల మార్కెట్ ఉన్న డైరెక్టర్ అనమాట. సో వీళ్ళిద్దరు కలయికలో సినిమా వస్తుంది అంటే అంతకుముందు ఆయన చూపించిన సినిమాల రిజల్ట్ వాళ్ళ కాంబినేషన్ అంత హైప్ రావడం కారణం. సో మరి సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలో నటించడానికి ఎవరైనా సరే ఆసక్తి చూపిస్తారు. సో హీరో అని లేదు, క్యారెక్టర్ అని లేదు, ఎవరంటే ఆ క్యారెక్టర్కి ఒక వాల్యూ పెరుగుతుంది అనమాట ఆ సినిమాలో చేసిన తర్వాత. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డీటెయిలింగ్గా రాసుకుంటారు క్యారెక్టర్ని. చాలా అంటే ఒక 1 minute రోల్ ఉన్నా కూడా దాంట్లో అతనికి ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ చేసే వాళ్ళకి. సో మరి ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్గా తృప్తి డిమిరి గారు ఫైనల్ అయ్యారు. సో ఇంకా వేరే తదితర యాక్టర్స్ మన తెలుగు నుంచి శ్రీకాంత్ గారు, పాత హీరో తరుణ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది. సో మరి రీసెంట్గా ముహూర్తం అయితే లాంచ్ చేశారు. చిరంజీవి గారు వచ్చి ఆయనతో ముహూర్తం షాట్ చేయించడం అంతా కూడా ప్రభాస్ గారు అందరూ కలవడం. సో ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అనమాట. సో మరి ఇప్పుడు మళ్ళీ ఇందులో విలన్గా కొరియన్ మాస్ హీరో డాన్ లీ గారిని మాట్లాడుతున్నారు. ఆయన ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు, కానీ ఇంకా అఫీషియల్గా మూవీ టీం నుంచి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఇంకొక ఇంప్రెసివ్ బాలీవుడ్కి ఫుల్ అంటే ఇంకా అక్కడ హైప్ లేపడానికి ఇదే ఆఖరి మార్గం అన్నట్టుగా ఒక యాక్టర్ని తీసుకొస్తున్నారు అనమాట. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ ఉందంట. దానికి రణబీర్ కపూర్ గారిని అడిగారని చెప్పి తెలుస్తుంది. సో సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ ఆయనతో యానిమల్ తీశారు కాబట్టి ఆ చనువుతో ఆ క్యారెక్టర్ మీరు చేయాలని చెప్పి ఆయన అడగడం జరిగిందంట. సో దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ సినిమాలో రణబీర్ కపూర్ గారు కూడా ఉంటే సో ఇంకెలా ఉంటుంది, బాలీవుడ్ వాళ్ళు కూడా మళ్ళీ ఈ సినిమా వైపు మళ్ళీ కన్నెత్తి చూస్తారనమాట. మామూలుగానే ప్రభాస్ గారికి ఫుల్ మార్కెట్ ఉంది. మన హీరోలు అంటే అక్కడ హీరోల కన్నా ప్రభాస్ గారి మార్కెట్ అంటే ఆల్రెడీ భయపడుతున్నారు వాళ్ళు, ఎప్పుడు ప్రభాస్ సినిమా వస్తుంది ఏంటి అని చెప్పి. సో మళ్ళీ నార్త్ హీరోని కూడా పెట్టుకుంటే ఇంకా అది ఏ రేంజ్, అసలు అది ఇంకా బిగ్గెస్ట్ ఎర్నర్గా మిగిలిపోతుంది నార్త్లో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఈ సినిమా స్పాన్ ఎలాంటిదంటే ఓన్లీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ వెళ్తుంది. సో దానికోసం అని చెప్పి అన్ని వర్గాల ఆడియన్స్ని టార్గెట్ చేసుకుంటూ యాక్టర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. మరి కొరియన్ ఆడియన్స్కి కూడా డాన్ లీ గారు అక్కడ పెద్ద మాస్ హీరో అనమాట. సో ఆయన ఇక్కడ తెచ్చి మన సినిమాలో విలన్గా పెడుతున్నారు. ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ సో ఫ్యాన్స్ కూడా దానికి ఓకే చెప్తున్నారు, ఆయన్నే పెట్టాలని చెప్పి. ఆయన సినిమాలు చేసినవి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో సాధారణంగా మన వాళ్ళు మాస్ ఆడియన్స్ కొరియన్ సినిమాలు ఎక్కువ చూడరు, బట్ ఆయన ఇక్కడ పెడితే కనుక ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో అదరగొడతాడు ఆయన. సో మరి ఇక్కడ రణబీర్ కపూర్ గారు, ఆయన వీళ్ళందరూ కలిసి ఇంతమంది ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటే కనుక ఇంక ఏ స్పాన్లో ఉంటుంది సినిమా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభాస్ గారు లెక్క ఇక 300-400 కోట్లతో డే 1 స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. మరి స్పిరిట్ దాదాపు 2026 ఎండింగ్ లోపే వచ్చేస్తుంది. ఎక్కువ టైం తీసుకోరు సందీప్ రెడ్డి వంగ గారు. మరి రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతకుముందు చెప్పిన డేట్ డిసెంబర్ అని చెప్పుకున్నారు. మరి ఆ టైంకి వస్తుందా, ఇంకొంచెం ఏమైనా షూటింగ్ వల్ల డిలేలు ఏమైనా అవుతాయా చూడాలి.